సందీప్ లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అసలు సందీప్ ప్లాన్ ఏంటి? పలికే బంగారమైన సీరియల్ మే 26 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. స్వర శివతో మీరిద్దరూ కలిసిపోయారు. ఇక మీరిద్దరికి గొడవ ఉండదు. జానకి కూడా దొరుకుతుంది. ఇక నువ్వు హాసిని ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చని శివతో చెబుతూ ఉంటుంది. అదంతా చూస్తూ సందీప్ తట్టుకోలేకపోతాడు. చాలా రోజులైందిగా మీరు ప్రశాంతంగా మాట్లాడుకోండి. నేను మారిపోయానన్న విషయం వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని ఇక శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వర శివతో మీరిద్దరు అన్నదమ్ముల్లా సంతోషంగా ఉండాలి, నా మాట వినని చెప్తూ ఉంటుంది. ఇక మరో సీన్ లో స్వర సందీప్ కోసం టీ తీసుకొచ్చి వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. పొద్దునుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడని కాంతమ్మని అడిగితే ఏమోనమ్మా నాకు తెలీదని కాంతమ్మ చెప్తుంది. అప్పుడే అక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది. పేపర్ లో సందీప్ రాసింది చూసి స్వర షాక్ అవుతుంది. అమ్మా, నేను దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా. నువ్వు బాబీగాడు సంతోషంగా ఉండండి. నిన్నెప్పుడు బాధ పెట్టాను. ఇంతకు ముందు ఎప్పుడైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నా కోసం వెతకొద్దు. నేను ఒంటరిగా దూరంగా నా బ్రతికేదో నేను బ్రతికేస్తానని లెటర్లో రాసి ఉంటుంది. అది చూసిన స్వర చాలా ఏడుస్తుంది. ఇక మరో సీన్ లో హాసిని జానకిని ఎలాగైనా వెతుకుదాం, బాధపడొద్దని నేను లాయర్ని కలిసి వస్తానని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే స్వర అక్కడికొచ్చి సందీప్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. నువ్వు బాబీ సంతోషంగా ఉండండి, మీ మధ్యలోకి నేను రానని చెప్పి వెతకొద్దని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడని స్వర ఏడుస్తూ ఉంటుంది. అలా ఎలా వెళ్ళిపోయాడు అని హాసిని అంటుంది. నేను మారిపోయాడని చెప్తున్నా మీరే నమ్మలేదుగా. చూడు ఇప్పుడు ఎలా చేశాడో అంటే వాడు మారాడని చెప్తే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నమ్మను అంటాడు శివ. అలా ఎలా అంటావురా? పోలీస్ స్టేషన్కి వచ్చి నీకోసం బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. వాడి మంచితనం నీకు కనిపించలేదా అని స్వర అంటుంది. నేను బాబీతో ప్రేమగా ఉండడం చూసి వాడు తట్టుకోలేకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటుంది స్వర. వాడు మారాడని నువ్వనుకుంటున్నావు. పులి వేటాడడం మానదు అంటాడు శివ. వాడు మారాడంటే నేను నమ్మనని ఇక శివ కోపంగా లోపలికెళ్ళిపోతాడు. ఇక సందీప్ దగ్గరికి జానకిని కిడ్నాప్ చేసిన అతను వస్తాడు. సందీప్ అతనికి డబ్బులిస్తాడు. అంటే జానకిని కిడ్నాప్ చేయమని చెప్పింది సందీపే అని అర్థమవుతుంది. అయితే ఆ కిడ్నాప్ చేసిన అతను నేను డబ్బులు తీసుకోను, నాకు జానకి కావాలి అంటాడు. నాకు తొలి చూపులోనే తను చాలా బాగా నచ్చింది. తనని చూడగానే ప్రేమలో పడ్డాను. నేను తనని పెళ్లి చేసుకుంటాను అంటాడు. తను నా కోసమే పుట్టినట్లు అనిపిస్తుంది. మీరే నాకు సహాయం చేయాలి అని అడుగుతాడు. జానకిని పెళ్లి చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అంటాడు. అయినా సరే ఆ డబ్బులు సందీప్ ఇస్తాడు. ఇది మీ ఇద్దరి పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ అనుకుని తీసుకో అంటాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకుంటున్నారా? మీరు గొప్పోళ్ళు, ప్రేమని అర్థం చేసుకున్నారని అతను అంటాడు. ఈ ప్రపంచంలో ప్రేమని నాకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను చాలా సంవత్సరాలుగా ఒకరితో ప్రేమలో ఉన్నానని సందీప్ అంటాడు. ఇక మరోవైపు సత్యమ్మ జరిగిన విషయాలన్నీ తలుచుకుని హాసిని మీద కోపం పెంచేసుకుంటుంది. చిన్నప్పటి ఆ పుస్తకాన్ని బయటికి విసిరేస్తుంది. ఆ బాక్స్ స్వర కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. స్వర లోపలికొచ్చి ఈ బాక్స్ ఇలా విసిరేసావేంటి అని అడిగితే ఈ బాక్స్ వల్లే కదా ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇదే మాకు పీడకలయింది. ఈ డబ్బా ఏంటో, ఈ డబ్బా అమ్మ ఏంటో, ఇప్పుడు పేర్లు మార్చుకోవడం ఏంటో, ఇదంతా ఎంత ఇబ్బందిగా ఉందో. ఈ కైలా వచ్చాకే మా కొంప ఇలాగైందని హాసినిని తిడుతూనే ఉంటుంది. శివ శివ అంటూ నా కొడుకు వెంట ఆవిడ పడుతుంది. ఆవిడ వెంటేమో మీ సందీప్ బాబు పడతాడు. ఇప్పుడు జానకి మాయమైంది. జానకి ఎక్కడుందో తెలీదు. మీ అబ్బాయి ఏం చేశాడో తెలియడం లేదు అంటుంది. జనవరికి సందీప్ కి సంబంధం లేదని నేను చెప్తున్నానుగా అని స్వర అంటున్నా సరే మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ డీసీపీ వల్లే జానకి కిడ్నాప్ అయింది. మీ కొడుకు బయటికే మనిషి, లోపల రాక్షసుడని సత్యమ్మ అంటుంది. నా జానకిని తను ఏదో చేశాడు అంటుంది. ఆ డాక్టర్ అమ్మ ఆయనకి కావాలంటే ఈ పెళ్లి ఆగాలి, అందుకే జానకిని బలి పశువుని చేశాడని సత్యమ్మ అంటుంది. మా దరిద్రం ఏంటో గాని చిన్నప్పుడెప్పుడో ప్రేమంట, ఇప్పుడు పెద్దయ్యాక కూడా ఈ ప్రేమలేంటి మా చావులకొచ్చారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో దరిద్రపు దేవతలా వచ్చిందని హాసినిని తిడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ మాటలన్నీ విన్న హాసిని షాక్ అవుతుంది. హాసిని వింటుంది ఆపమని స్వర చెప్తున్నా సరే నేను ఉన్నదే మాట్లాడుతున్నాను, తప్పేముంది అంటుంది సత్యమ్మ. ఇక హాసిని అందుకుని అననివ్వండి మేడం, సత్యమ్మ అన్నదాంతా నిజమే కదా, నాదే దురదృష్ట జాతకం, నా వల్లే ఇదంతా జరుగుతుందని హాసిని బాధపడుతుంది. సత్యమ్మ కూడా లోపలికి వెళ్ళిపోయాక అప్పుడే సహదేవ్ స్వరకి ఫోన్ చేస్తాడు.
సందీప్ ఆచూకీ కోసం వెతకమన్నాను కదా అంటే సందీప్ బాబు దొరికారని ఏదో వాళ్ళ ప్లాన్ ప్రకారం జరిగింది సహదేవ్ చెప్తాడు. మరోవైపు శివ జానకి కోసం వెతుకుతూ ఉంటే ఎవ్వరూ తెలియదంటారు. ఇక అప్పుడే అటువైపుగా జానకిని కిడ్నాప్ చేసిన అతను వెళ్తూ ఉంటే నాకెందుకో ఇతని మీద అనుమానంగా ఉందని చెప్పి ఇక శివ అతన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో శివ జానకి ఆచూకీ తెలుసుకోగలడా? అసలేం జరిగిందో రేపటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.